అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 155. కళ్యాణి గారిని, భాస్కర్ గారిని చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్విక అయితే ఆదికు బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి, థ్యాంక్స్ ఆది, నీ వల్లే డాడు అత్త కలిశారు, ఐఎమ్ సో హ్యాపీ అని ఎగురుతుంటే ఆద్వికు సీరియస్గా, ఏ మెంటల్, ఏం చేస్తున్నావే, నువ్వేమైనా చిన్నపిల్లవు అనుకుంటున్నావా, అలా ఎగురుతున్నావు అనగానే అన్విక, ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నావు, ఏదో ఎగ్జైట్మెంట్లో ముద్దు పెట్టాను, దానికే అరవాలా అని ఏడు మొహం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ప్రసాద్ గారు అన్వికను చూసి నవ్వుతుంటే ఆద్విక్, సారీ నాన్న, దీనికి ఎప్పుడు అలగాలో, ఎప్పుడు గొడవ పడాలో, ఎప్పుడు ఏడవాలో, ఎప్పుడు అల్లరి చేయాలో కూడా సరిగా తెలియదు అంటాడు నవ్వుతూ. ప్రసాద్ గారు శ్రీనికని దగ్గర తీసుకుని, ఆది నీ చెల్లెలు శ్రీనిక అనగానే ఆద్విక్ కొంచెం ఎమోషనల్ అవుతాడు. శ్రీనిక అన్నయ్య అనగానే ఆద్విక్ తన్ని హగ్ చేసుకుని, ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా, ఒక పక్క నువ్వు, ఇంకో పక్క అమ్మ నాన్న నాకు చేరువయ్యారు, మరోవైపు మామయ్య అమ్మ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయాయి అంటూ కంటతడి పెట్టుకుంటుంటే శ్రీనిక, నాకు కూడా చాలా సంతోషంగా ఉందన్నయ్య, అమ్మ నాన్న అన్నయ్య ఉన్నారని తెలిసాక వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా, వాళ్ళని ఎప్పుడు కలుస్తానా అని ఎదురు చూస్తూ ఉన్నాను, ఈరోజు మనం అందరం ఇలా కలుస్తాం అనుకోలేదు అంటూ తను కూడా బాగా ఎమోషనల్ అవుతుంది. మీకే కాదు మాకు కూడా చాలా సంతోషంగా ఉంది అంటారు రవీంద్ర గారు, శివాంష్ ఇద్దరు ఒకేసారి. ఆ మాటకి వాళ్ళ వైపు చూసిన ఆదిక్ అక్కడ శివాంష్ని చూసి, మీరు శివాంష్ కదా, అన్విక బెస్ట్ ఫ్రెండ్ కదా అంటాడు. శివాంష్ నవ్వి, అవును అని శ్రీనిక మీద చెయ్యేసి, మీ చెల్లికి హస్బెండ్ని కూడా అంటాడు. శ్రీనిక నవ్వుతూ, థ్యాంక్స్, నీ వల్లే నేను నాన్న మళ్ళీ మా ఫ్యామిలీని కలుసుకున్నాం అంటుంది రవీంద్ర గారి వైపు చూస్తూ. మీ నాన్నని ఎదురుగా పెట్టుకుని నన్ను నాన్న అనడం ఏంట్రా అంటారు రవీంద్ర గారు. శ్రీనిక మాట్లాడేలోపే ప్రసాద్ గారు, కన్నది మేమే అయినా అన్నీ నువ్వై పెంచింది నువ్వే కదరా అంటారు. రవీంద్ర గారు శ్రీనిక తల మీద చెయ్యేసి, పెంచినంత మాత్రాన తన తండ్రి హక్కుని నేను లాక్కోలేను లేరా, ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డని మీకు దగ్గర చేసి నా బాధ్యతని మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను వేయలేదు అని చెప్పాలి అనుకున్నాను, అది ఇప్పటికి నెరవేరింది, ఇప్పటికైనా ఆ పిలువను ఆస్వాదించరా అంటారు కన్నీటితో. శ్రీనిక ఏడుస్తూ, అలా అంటారేంటి నాన్న, మీరు అనొచ్చు నేను సొంత కూతుర్ని కాదు అని, కానీ మీరు నా తండ్రి కాదు అని నేను అనలేను, అమ్మ స్థానంలో నన్ను కన్న తల్లి ఉన్నా కూడా అంత ప్రేమని స్వేచ్ఛను కూడా నాకు ఇచ్చేది కాదేమో, తన కన్నబిడ్డ కంటే ఎక్కువ నమ్మకాన్ని ప్రేమని పెట్టి నన్ను పెంచింది అమ్మ, తనని నేను అమ్మ అని కాకుండా ఇంకెలా పిలవమంటారు అంటుంది ఏడుస్తూ. అమృత గారు శ్రీనికని పట్టుకుని, ఏడవకు జాను, నేను ఎప్పటికీ నీకు అమ్మనేరా అంటారు ఆవిడ కూడా ఏడుస్తూ. రవీంద్ర గారు బాధగా, అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదు తల్లి, ఇన్ని సంవత్సరాలు నాన్న అనే పిలుపుని దూరం చేసుకున్న మీ నాన్న ఇప్పటికైనా ఆ పిలుపుతో సంతోషంగా ఉండాలి అనుకున్నాను అంతేరా అంటారు బాధగా. కళ్యాణి గారు అక్కడికి వచ్చి, నా బిడ్డ ఎప్పటికీ మీరే తల్లిదండ్రులు అవుతారు రవీంద్ర, వాళ్ళకి మేము ఉన్నాము అన్న సంగతి తెలీదు, మాకు వాళ్ళ గురించి ఏమీ తెలీదు, అలా ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం, వాళ్ళ ఆలన పాలన కూడా మేము చేసింది కూడా లేదు, అలాంటిది ఇప్పుడు వచ్చి మమ్మల్ని అమ్మా నాన్న అని పిలవమని, మీకు దూరం చేసే పిలుపుతో పిలవమని చెప్పి పెంచిన ప్రేమని తక్కువ చేస్తాం అని ఎలా అనుకుంటున్నారు రవీంద్ర అంటారు కళ్యాణి గారు. రవీంద్ర గారు నవ్వి, అంత పెద్ద మాటలు ఎందుకులే కళ్యాణి, ఏదో తమ్ముడి మీద ప్రేమతో అలా అన్నాను అంతే అంటారు. ప్రసాద్ గారు నవ్వి, నాకంటే 2 నెలల ముందు పుట్టి నాకు అన్నం అయిపోయావు కదరా అంటారు నవ్వుతూ. భాస్కర్ గారు, చాలా సంతోషంగా ఉంది కళ్యాణి మీ అందరినీ అలా చూస్తే అంటారు. కళ్యాణి గారు శ్రీనిక దగ్గర తీసుకుని మొహంతా తడుముతూ, వచ్చి ఇంతసేపు అయినా నేను దగ్గర తీసుకోలేకపోయాను తల్లి, ఈ అమ్మని క్షమించురా అంటారు బాధగా. శ్రీనిక, మా అలా అనకు అంటూ ఆవిడ్ని హగ్ చేసుకుని, నువ్వు ఏడిస్తే నాన్న అన్నయ్య మావయ్య అందరూ బాధపడతారు, చూడు ఎలా చూస్తున్నారో అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. భాస్కర్ గారు, అవును కళ్యాణి, ఇన్ని సంవత్సరాలు భయంతో బాధతో గడిపావు, ఇకనైనా సంతోషంగా ఉండరా అంటారు. శివాంశు నవ్వుతూ, మీరు ఇలా ఇంకా ఇక్కడే ఉన్నారనుకోండి, లోపల మా రాక్షసు ఏం చేస్తుందో తెలియదు అనగానే
ఆద్విక్కి అన్విక గుర్తొచ్చి 2 అడుగుల్లో లోపలికి పరుగు పెడతాడు. వెనక్కి అందరూ నవ్వుకుంటూ వెళ్తారు. భాస్కర్ గారు కళ్యాణి గారిని పట్టుకుంటే ప్రసాద్ గారు శ్రీనికని పట్టుకుని లోపలికి వస్తారు. వీళ్ళు లోపలికి వెళ్ళేసరికి అన్విక హాల్లో టీవీ పెట్టుకుని ముందర ఒక 10 ప్లేట్లలో 10 రకాల వెరైటీస్ పెట్టుకుని తింటూ ఉంటుంది. ఆద్విక్ వెళ్ళి అన్విక పక్కన కూర్చుని ఏం చేస్తున్నావే అంటాడు. మీరెవరూ నన్ను పట్టించుకోవడం లేదు, అందుకే నన్ను నేనే పట్టించుకుంటున్నా అంటుందా అన్విక. నిన్నెవరు పట్టించుకోలేదట అంటాడా ఆద్విక్. అన్విక బొంగమూతి పెట్టి నువ్వే ఏదో ఆనందంలో ముద్దు పెట్టాను అని ఓ తెగర్చావు కదా అంటుంది. ఆద్విక్ తల మీద కొట్టుకుని రాక్షసి, నేను అరిచింది నీ పరిస్థితి తెలిసి కూడా నువ్వు ఎగిరావని, అంతేకాని ముద్దు పెట్టావని కాదు. అయినా కడుపుతో ఉండి కూడా అలా గెంతులు వేయకూడదని నీకు తెలీదా అంటాడు. అన్విక తింటుందల్లా ఆపేసి అవును కదా, నేను మర్చిపోయాను, అది ఏదో ఆనందం ఎక్కువయ్యి అలా చేశాను, సారీ అంటుంది. ఆద్విక్ అన్విక నెత్తి మీద ఒక్కటి మొట్టి ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావే రౌడీ పెళ్ళావు అంటాడు. అన్విక నవ్వుతూ ఇప్పటి నుండి అర్థం చేసుకుంటాను, ట్రై చేస్తానులే రౌడీ పోలీస్ అంటుంది. భాస్కర్ గారు నవ్వుతూ ఈ తిక్కని నేను మీ వదిన కొద్ది రోజులు భరించావు, ఆ తర్వాత నా అల్లుడు భరించాడు, ఇక మీదట నువ్వే భరించాలి కళ్యాణి అంటారు అన్వికను చూపిస్తూ. డాడ్, దిస్ ఇస్ టూ మచ్, మీకెవ్వరికీ నా గురించి అసలు తెలీదు, అందుకే నన్ను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు అంటుంది వశిష్ఠ సీరియస్గా. ఎవరికి తెలియపోయినా నాకు బాగా తెలిసే రాక్షసి అనగానే అందరూ అటువైపు చూస్తారు. అక్కడ హితేష్ను చూసేసరికి శివాంశు ఏంట్రా ఇంత లేటు అంటాడు. మీటింగ్ అవడానికి లేట్ అయింది శివ్ అంటాడు హితేషు. నువ్వెందుకు వచ్చావురా ఇక్కడికి అంటుంది అన్విక. హితేషు ఏంటే నోరులేస్తుంది, ముందంతా నన్ను పెళ్లి చేసుకుంటాను అని వెంటపడి నన్ను మోసం చేసి వేరే పెళ్లి చేసుకున్నావు కదే అంటాడు. పోరా గంగిరెద్దు, ఇలాంటి సీక్రెట్స్ అన్నీ బయటపెడతారు ఎవరైనా అంటుంది అన్విక. హితేష్ నవ్వుతూ చెప్పాలి కదా, లేకుంటే మా తమ్ముడు నిన్ను హ్యాండిల్ చేయడం కష్టమేనే, ఇలాంటి సీక్రెట్స్ అన్నా తెలిస్తే కాస్త ఈజీ అవుతుందని అంటాడు. మా ఆయనతో నాకేం ప్రాబ్లం లేదని ఇప్పుడు గొడవ పెట్టడానికి వచ్చావా అంటుంది అన్విక. శివాంశు ఆద్విక్తో హితేష్ అన్వి చాలా బెస్ట్ ఫ్రెండ్స్, ఎంతలా అంటే వాళ్ళ మధ్యకు వెళ్తే నన్ను కూడా దూరం పెట్టేసే అంత అంటాడు నవ్వుతూ. ఆ మాటకి హితేష్ అన్విక ఇద్దరూ శివాంశు వైపు కోపంగా చూస్తుంటే శివాంశు నిజమేగా అన్నాను, దానికి ఎందుకు ఇద్దరు తినేసేలా చూస్తున్నారు అనగానే ఇద్దరూ కలిసి శివాంశు మీదకి వస్తారు. శివాంశు డ్రామాటిక్గా ప్లీజ్ అన్వి వదిలేవే, లేదంటే నీ మరదలు అన్యాయం అయిపోతుంది, ముందే మీ ఆయన చెల్లెలు, ఆ తర్వాత నీ ఇష్టం అంటాడు శ్రీనికను చూపిస్తూ. అన్విక అవునా అన్నట్లు ఆద్విక్ వైపు చూస్తే ఆద్విక్ అవునని కళ్ళార్పగానే మళ్ళీ శివాంశ్ వైపు తిరిగి మా ఆయన చెల్లెల్ని నా మరదలను అడ్డం పెట్టుకుని మా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా అని హితేష్ వైపు చూసి నువ్వేంటి రగ్గాడిదా అలా చూస్తున్నావు, వాడు ఏం చెప్పినా వదిలేసే అలవాటు మనకు లేదుగా అని పక్కన సోఫాలో ఉన్న కుషన్ తీసుకుని శివాంశుని కొట్టేస్తుంది. వీళ్ళు అల్లరి చూసి అందరూ నవ్వుతుంటే శివాంశు శ్రీనికతో నువ్వేంటి జాను అలా చూస్తున్నావు, మీ వదిన ఇక్కడ నన్ను చంపేస్తుంటే కాపాడే పని లేదా అంటాడు సీరియస్గా. శ్రీనిక ఆద్విక్ పక్కన కూర్చుని మా వదిన గురించి నేను ఇక్కడికి రాకముందే పిచ్చ క్లారిటీ ఇచ్చావు శివ్, అందుకే నేను చాలా దూరంగా ఉంటాను, ముందు నా వదిన కంటే నీకు ఫ్రెండ్ కాబట్టి మీ ఇద్దరూ తేల్చుకోండి, నన్ను మా అన్నయ్యని మధ్యలో లాక్కన్నా కానీ కదా అన్నయ్య అంటుంది. ఆద్విక్ నవ్వుతూ నా చెల్లి ఏది చెప్తే అదే కరెక్ట్ బావా, నీ గురించి నా చెల్లి బాగా తెలుసు, అన్వి గురించి నా బాగా తెలుసు, ఇక మీ ఇద్దరి గురించి మీకే బాగా తెలుసు, అందుకే మేము అస్సలు ఇన్వాల్వ్ అవ్వం అంటాడు నవ్వుతూ. ఈ రాక్షస చేతిలో నన్ను వదిలేసి మీరు హ్యాపీగా సైడ్ అయిపోతారా అంటాడు శివాంశ్ ఉడుక్కుంటూ. శ్రీనిక నవ్వుతూ అంతేగా మరి అని ఎంజాయ్ అంటుంది. శివాంశు రే హితు నువ్వు కూడా ఏంట్రా దాంతో కలిసి నన్ను అన్యాయం చేస్తావేంట్రా అంటాడు. హితేష్ వెంటనే లేకపోతే దానికి వ్యతిరేకంగా వెళ్ళి నేను అన్యాయం అయిపోవాలా, పోరా రే అంటాడు. అందరినీ కొత్తగా వింతగా చూస్తున్న చిత్రను చూసి పరిగెడుతూ తన దగ్గరికి వెళ్ళి చిత్ర నువ్వైనా కాపాడమ్మా, నా బంగారు తల్లి కాదు అంటాడు జాలిగా తనకు మాత్రమే వినిపించేలా. చిత్ర అమాయకంగా అలానేనండి అని హితేష్ని సార్ అని పిలుస్తుంది. వీళ్ళ గోల్లో పడి చిత్రను పట్టించుకొని హితేష్ తను పిలవగానే కంగారుగా తన దగ్గరికి వెళ్ళి ఏమైందిరా అని అడుగుతాడు.
చిత్ర అది శివగారిని కాపాడండి, ఎంతైనా ఆయన మీ ఫ్రెండే కదా అంటుంది భయంగా. హితేష్ శివాంష్ వైపు చూసి నా వీక్ పాయింట్ మీద కొట్టావు కదరా, చేస్తానా అని అన్వి పోనీలే వదిలే, ఇంకోసారి అలా అనుకోండి, ఇప్పుడు బాగానే బుద్ధి చెప్పావు కదా అనగానే వాడి టర్న్ పక్కన పెడితే నీ టర్న్ ఉంది. ఇంకా నా పెళ్ళైన దగ్గర నుండి అస్సలు అడ్రస్ లేకుండా వెళ్ళిపోయావు కదరా ఈడియట్, అసలు నేను ఉన్నానా లేదా అని కూడా తెలుసుకోలేదు నువ్వు, అసలు ఫ్రెండ్ వేనా అంటూ హితేష్ను కొట్టడం స్టార్ట్ చేసింది అన్విక. హితేష్ రే నిన్ను కాపాడిపోయి నేను బుక్ అయ్యాను కదరా అంటాడు ఏడుపు మొహంతో. చిత్ర హితేష్ని అలా చూడటం ఏడవటం స్టార్ట్ చేస్తుంది. దాంతో అందరూ తన వైపు చూస్తే హితేష్ మాత్రం పరుగుని తనని చేరి ఏమైంది క్రయింగ్ బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు, మీ నాన్న గుర్తొచ్చారా అని అడగగానే రవీంద్ర గారు వెంటనే చెప్పడం మర్చిపోయాను కళ్యాణి, ఆ అమ్మాయి సుదర్శన్ కూతురు అనగానే భాస్కర్ గారు కళ్యాణి గారు ఇద్దరు అవునా అంటారు ఒకేసారి. కళ్యాణి గారు చిత్ర దగ్గరకు వెళ్ళి తన దగ్గర తీసుకుని నీ పేరేంటమ్మా అని అడుగుతారు ప్రేమగా. చిత్ర ఏడుస్తుందని హితేషు చిత్ర ఆంటీ అని చెప్తాడు. కళ్యాణి గారు ప్రేమగా చిత్ర చెంప మీద చెయ్యేసి మేమేమీ కొత్త వాళ్ళం కాదు తల్లి, నీకు తెలుసా నేను నీకు పిన్నివర్స్ అవుతాను అంటారు. చిత్ర ఏడుపాపేసి నిజంగానా, ఎలా అవుతారు అంటుంది అమాయకంగా. కళ్యాణి గారు మీ నాన్న నాకు అని భాస్కర్ గారిని చూపించి ఆయనకు మావయ్య అవుతారు అని చెప్తారు. చిత్ర ఆశ్చర్యంగా మీరంతా నా బంధువులు అవుతారా, మా నాన్న నాకు ఎప్పుడు చెప్పలేదండి, నాకు ఎంతమంది బంధువులు ఉన్నారని, ఎప్పుడు నాకు నాన్నకి నేను అంతే అంటుంది. కళ్యాణి గారు ఆ మాటకి నవ్వి మీ నాన్నగారికి మేము ఇక్కడ ఉన్నామని తెలియదులే చిత్ర అంటారు. చిత్ర హితేష్ వైపు చూసి సార్ చూసారా, నాకు వీళ్ళంతా బంధువులంట, మీకు ముందే తెలుసా, అందుకే నన్ను ఇక్కడ తీసుకొచ్చారా అంటుంది కళ్ళింత చేసుకుని అడుగుతుంటే శివాంష్ వచ్చి అత్తయ్య తను హితేషు, అన్వికకు నాకు బెస్ట్ ఫ్రెండు, అంతేకాకుండా చిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని చెప్తాడు. కళ్యాణి గారు ప్రసాద్ గారిని చూసి ఈరోజు అన్నీ చాలా మంచి విషయాలే తెలుస్తున్నాయండి, అందుకే అందరికీ స్వీట్ చేసుకుని వస్తాను అంటూ చిత్ర నుదుటి మీద ముద్దు పెట్టి కిచెన్లోకి వెళ్తారు. అప్పటికే మయూరి గారు అమృత గారు శ్రీనిక కూడా వెనకే వెళ్తారు. ఫ్రెండ్స్ ఇంకా ఉంది. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.